మొన్న మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి గారి కుమార్తె కృపాలక్ష్మి గారు నకిలీ మద్యం ధర్నాలో పాల్గొన్నారు. అదే గంగాధర్ నెల్లూరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ విఎం థామస్ గారు నేను మాట్లాడేది ఒక మహిళ గురించి అనేది కూడా మర్చిపోయి మహిళని అవమానపరిచే రీతిన మాట్లాడారు. థామస్ గారు, మేము మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నాం, కృపాలక్ష్మి గారు ఆవిడ చేసిన తప్పేంటి? మీరు చేసేటువంటి నకిలీ మద్యం గురించి ఆవిడ ప్రశ్నించడం తప్ప, మీరు నకిలీ మద్యం ఏర్లై పారేలా చేస్తున్నది వాస్తవం కాదా? మీ నకిలీ మద్యాన్ని తాగి ప్రజలు అనారోగ్య బారిన పడటం వాస్తవం కాదా? మీ నకిలీ మద్యంలో మీ నాయకులే ఉన్నారనేది నిజం కాదా? మరి కృపాలక్ష్మి గారు, మరి ఆవిడ ప్రశ్నించిన దానికి మీరు సమాధానం చెప్పకపోగా ఆవిడని వ్యక్తిగత హననం చేస్తూ కించపరుచు మాట్లాడుతూ ఉన్నారు. దీనిని మేము ఖండిస్తూ ఉన్నాం తీవ్రంగా. ముఖ్యంగా మహిళలు, ఆ ధర్నాలో పాల్గొన్నటువంటి మహిళల గురించి 300 రూపాయలకి అమ్ముడుపోయారు అని కించపరిచే రీతిని మీరు మాట్లాడారు. మీకు ఓటేసినటువంటి మహిళల్ని 300 రూపాయలకి ఇచ్చి తోలుకొచ్చారు అని చెప్పేసి కృపాలక్ష్మి గారిని మాట్లాడారు. అసలు ఒక మహిళ గురించి మాట్లాడేటప్పుడు మీరు ఇచ్చేటువంటి మహిళకి ఇదేనా విలువ, ఇదేనా గౌరవం, ఇదేనా మర్యాద అని మేము మిమ్మల్ని నిలదీస్తూ ఉన్నాం. నువ్వు నీ మేకప్, నువ్వు చూపించే షో అని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడానికి సిగ్గుందా అని మీరు అడిగారు. అసలు ముందు మీకు సిగ్గుందా అని మేము మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. ఆవిడని వ్యక్తిగత హననం చేసి మాట్లాడే హక్కు మీకు ఎవరిచ్చారు థామస్ గారు అని మేము అడుగుతూ ఉన్నాం. ఇదేనా మీరు నేర్చుకున్న సంస్కారం అని మేము మిమ్మల్ని నిలదీస్తూ ఉన్నాం. మీకు ఓటేసినటువంటి మహిళల్నే మీరు ఇంత కించపరిచి మాట్లాడుతూ ఉన్నారు. మీరు తప్పు చేశారు అని ప్రశ్నిస్తేనే కేసులు, ప్రభుత్వం ఇది తప్పు చేస్తుందని అడిగితే కేసులు, ఎదురు ప్రశ్నిస్తే కేసులు, ప్రతి ఒక్కళ్ళ మీద కేసులు, తప్పుడు కేసులు బనాయిస్తూ ఉన్నారు. అసలు లిక్కర్ స్కామ్లో బెయిల్ మీద ఉన్నది ఎవరు? అది మీరు గుర్తుపెట్టుకోండి. మీ చంద్రబాబు నాయుడు కాదా? ఒక మహిళ గురించి మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడడం నేర్చుకోండి. ముఖ్యంగా టీడీపీ నాయకులకి మేము చెప్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలోని మహిళలకి మీరు కించపరిచి మాట్లాడారు కాబట్టి రాష్ట్రంలోని మహిళలందరికీ మీరు క్షమాపణ చెప్పాలని ఈ వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం తరపున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.